ఈరోజు మెను సింపుల్గా ఉంటుంది. చౌచౌ ఉంటాయి కదా, బెంగళూరు వంకాయలని కూడా అంటారు. ఆ చౌచౌ కర్రీ, అలాగే వెజిటబుల్ చట్నీ ఒకటి చేయాలి అనుకున్నా. కుకింగ్ చేస్తూ మీతో ఒక యూస్ఫుల్ టాపిక్ షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. అయితే అది ఏంటంటే టాపిక్ మనకి కిచెన్ డీక్లటర్ 5 స్టెప్స్ అన్నమాట. కిచెన్ డీక్లటర్ చేయాలంటే మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన 5 స్టెప్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాము. ఇక మొదటి స్టెప్ వచ్చేసి కిచెన్కి సంబంధం లేని ఐటమ్స్ అనేవి రిమూవ్ చేయాలండి కిచెన్లో నుండి. మన కిచెన్లో చాలాసార్లు ర్యాండమ్ ఐటమ్స్ ఉంటాయి. కీస్ అని, కవర్స్ అని, బిల్స్ అని, పిల్లల టాయ్స్ అని ఏ ఒకటి వస్తూనే ఉంటాయి కిచెన్కి. ఇవన్నీ కిచెన్ స్పేస్ని క్లటర్గా చేసేస్తాయి. కిచెన్ అంటే కుకింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రమే ఉండాలి కదండి. ఒక సింపుల్ హ్యాబిట్ చూద్దాము. అదేంటంటే డైలీ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు 2 మినిట్స్ చెక్ చేసుకోండి. కిచెన్వి కాని ఐటమ్స్ ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి, ఏవైనా ఉంటే వెంటనే రిమూవ్ చేసేయండి. సెకండ్ డీక్లటరింగ్ హ్యాబిట్ వచ్చేసి డూప్లికేట్స్ రిమూవ్ చేయడము. సేమ్ ఐటమ్స్ మనకి చాలాసార్లు ఎక్కువగా ఉండిపోతాయి, అంటే డూప్లికేట్స్ ఉండిపోతాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటంటే స్పూన్స్ కానీ, బౌల్స్, బాక్సెస్ మనము మర్చిపోయి మళ్ళీ కొనేస్తూ ఉంటాము, లేదా మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగాను అట్లా కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవాలి మనము. రూల్ ఏంటి అని అంటే యూజ్ చేస్తున్న వాటిని మాత్రమే ఉంచుకోవడము. ఇది పనికొస్తుందా పనికిరాదా, అది ఎప్పటికైనా పనికొస్తుందా పనికిరాదా అది కాకుండా మనకి ఏది కావాలో అవి మాత్రమే పిక్ చేసుకొని అక్కడ ఉంచుకోవటము. యూజ్ చేస్తున్న వాటిని మాత్రమే ఉంచుకోవడం అనమాట. 3 మంత్స్గా యూజ్ చేయని ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే అది మనకి ఎక్సెస్ అనే అనుకోవాలి. అది కబోర్డ్లో స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మన మైండ్లో కూడా క్లటర్ క్రియేట్ చేసేస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి స్పేస్ లిమిట్స్ని రెస్పెక్ట్ చేయడం. మన షెల్ఫ్ సైజు ఫిక్స్డ్గా ఉంటాయి, క్యాబినెట్ సైజు ఫిక్స్డ్గా ఉంటాయి. బట్ మనం ఐటమ్స్ అన్లిమిటెడ్గా యాడ్ చేస్తూనే ఉంటాం కదా, అప్పుడే క్లటర్ స్టార్ట్ అవుతుంది. సో రిమెంబర్, స్పేస్ ఫుల్ అయింది అని అంటే ఐటమ్స్ కొనడం అనేది స్టాప్ చేసేయాలి. షెల్ఫ్లో ప్లేస్ లేకపోతే న్యూ ఐటమ్ కొనకండి. ముందు ఓల్డ్ ఐటమ్ ఫినిష్ చేయండి, ఆ తర్వాతే న్యూ ఐటమ్. లేదు న్యూ ఐటము మన ప్రమేయం లేకుండా ఒక మంచి ఐటమ్ ఒకటి మనకి ఇంటికి వచ్చింది అని అంటే దాన్ని వేరే దాంతో రీప్లేస్ చేయాలి, కానీ యాడ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే తర్వాత మనకే అది బర్డెన్గా మారిపోతుంది. అలాగే ఎవ్రీ ఐటమ్కి పర్మనెంట్ ప్లేస్ అనేది ఇవ్వాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఐటమ్కి ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే సర్చింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. అసలు ఎక్కడ పెట్టామా అని అసలు వెతుక్కోవాలి అనేదే ఉండదు. ఇంకా అసలు అది ఆ ఐటమ్ అంటే ఆ ప్లేస్లో ఉంటుంది అని చెప్పేసి మనము ఇంట్లో లేకుండా బయట ఎక్కడన్నా ఉన్నా కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కానీ అది పలానా చోట ఉంటుంది అని చెప్పే అంత క్లారిటీ అనేది మనకు ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసెస్కి ఒక ఏరియా, వెజిటబుల్స్కి ఒక ఏరియా, యూటెన్సిల్స్కి ఒక ఏరియా, అప్లయన్సెస్కి ఒక ఏరియా, ఇట్లా మనము కేటగిరైజ్ చేసి పెట్టుకోవాలి. అలా కేటగిరైజ్ చేసుకోవడానికి పెద్ద కిచెన్ ఉండాలి అనేది ఏం లేదు. మనకు ఉన్న చిన్న దాంట్లోనే, మనకున్న కొన్ని ఐటమ్స్లోనే మనకి ఆ క్లారిటీ ఉండాలి. పెద్ద కిచెన్ చాలా వస్తువులు ఉన్న వాళ్ళకైనా, చిన్న కిచెన్ కొంచెం ఉన్న వాళ్ళకైనా కూడా స్పేస్ అనేది ఆ కేటగరైజ్ చేసుకోవడము, ఆర్గనైజ్ చేసుకోవడము, ఎక్కడ ఏం పెట్టాము అనేది ఐడియా ఎప్పుడు ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడే వెజిటబుల్స్ అయితే డెలివరీ అయ్యాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ వచ్చేసాయి. సో కుకింగ్ కంప్లీట్ అయ్యాక వాటిని ఆర్గనైజ్ చేసేసుకుంటాను, అరేంజ్ చేసేసుకుంటాను. బయట ఉండేవి బయట, ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లోకి, అట్లా అన్నమాట. మాట్లాడుకుందాం కంటిన్యూ చేస్తూ. ఇక 5th పాయింట్ వచ్చేసి కౌంటర్ క్లియర్గా ఉంచడము. కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఐటమ్స్ అస్సలు ఎప్పుడూ పెట్టొద్దు. డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ మాత్రమే ఉంచుకుందాము. మిగతా అన్నీ కూడా షెల్ఫ్స్లో పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. క్లియర్ కౌంటర్ చూస్తే మనకి కామ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఒక్క వైపు ఇచ్చేసుకుంటాం అనమాట, ఆ చివరి నుండి ఈ చివరి వరకు. అక్కడ స్టాండ్లు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, జార్లు పెట్టి ఒక షోకేస్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు అది క్లీన్ చేయడానికి మనము ఎఫర్ట్ పెట్టాలి. కొత్తగా తెచ్చుకున్నప్పుడైతే మనకి ఏమనిపించదు, కానీ అదొక యాక్టివ్గా అనిపిస్తుంది క్లీన్ చేసుకోవడం, మళ్ళీ సర్దుకుని చూసుకోవడము. పోను కొన్ని రోజులు గడిచిన తర్వాత ఖర్చు పెట్టాం కదా, వాటిని తీసేయలేము. వాటి పర్పస్ అనేది
మామూలు సింపుల్గా చేసేసుకున్నా కూడా ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఏమి మన అమ్మాళ్ళు చేసుకోలేదా, అమ్మమ్మ వాళ్ళు చేసుకోలేదా, వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకోలేదా, అందరూ మంచిగానే లివ్ చేశారు కదా. అలాంటి ఫ్యాన్సీ డెకరేటివ్ పీసెస్ కౌంటర్ మీద లేకపోయినా కూడాను. సో మనకి ఆ థాట్స్ అనేది ఒక 1 ఇయర్ తర్వాత, ఇయర్ కొనుక్కున్నాం అనుకోండి, మేబీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఆ థాట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏమో మనము ఒకలాంటి స్ట్రెస్ అనేది వచ్చేసిద్ది, తీసేయలేము కూడా అనమాట. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే కాదా కదా లివ్ చేసేది, ఫ్యామిలీ కదా. సో ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం కొనుక్కుని పెట్టుకొని మళ్ళీ వాటిని తీసేస్తున్నామంటే క్వశ్చన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అటు సమాధానాలు చెప్పుకోవాలి, రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, చాలా ఉంటాయి. సో అలాంటి స్ట్రెస్సే వద్దు అని అంటే కొంచెము ఒక మినిమల్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. సో కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటేనే మంచిది. సపోజ్ ఒక మిక్సీయే పెడుతుంటాం అనుకోండి, మనము రోజులో పొద్దున చట్నీ కోసమో లేదా ఇంకొకసారి ఏదైనా మసాలా గ్రైండ్ చేయడానికి మొత్తం టోటల్ మనకి 24 గంటల్లో మనం మిక్సీ యూజ్ చేసామంటే హార్డ్లీ ఒక 5-10 నిమిషాల కోసం వాడతాము. 5 లేదా 10 నిమిషాలు, మహా అయితే అరగంట అనుకుందామండి. రిమైనింగ్ 23.5 అవర్స్ అది ఎందుకు అక్కడ కౌంటర్ మీద కూర్చొనే ఉండడము, అవసరం లేదు కదా. సో దానికంటూ షెల్ఫ్లో ఒక ప్లేస్ కేటాయించగలిగితే దాన్ని లోపల పెట్టేసుకోవాలి. అందరికీ కూడా అన్నీ లోపలే పెట్టేసుకునే అంత షెల్ఫ్స్ ఉంటాయి అని కాదు. పాసిబిలిటీ ఉంది అని అంటే పెట్టేసుకోవడానికే మనము చూసుకుందాం. మ్యాక్సిమము కౌంటర్ క్లియర్గా ఉండేలాగా చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్నమాట మనకి. వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సింపుల్ మెథడ్ ఫాలో అవుతానండి నేను. లీఫీ వెజిటేబుల్స్ ఒక బ్యాగ్లో, ఇంకా రూట్స్ అయితే నేను మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టకుండా చూసుకుంటాను. లేదు కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి, లేదా మనకి వెదర్ ఏమైనా వేడిగా ఉంది, పాడైపోతాయి, వడిలిపోతాయి అనుకుంటేనే పెడతాను. అలాగే క్విక్గా యూజ్ చేసే వెజిటేబుల్స్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొంచెం ఫ్రంట్కి పెట్టేసుకుంటాను అనమాట. లేట్గా యూజ్ చేస్తాము, ఒక 2-3 రోజుల తర్వాతకి అనుకున్నవి వాటిని కాస్త వెనక్కి పెట్టేసుకుంటా. ఇలా అరేంజ్ చేస్తే ఏంటంటే వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. కుకింగ్ టైంలో టైం కూడా సేవ్ అయిపోతుంది అన్నమాట మనకి. సో స్మాల్ మైండ్ సెట్ చేంజ్ అనేది మనం కంపల్సరీ చేసుకోవాలి. డీక్లటర్ అంటే త్రో చేయడం కాదు, ఉన్నవన్నీ పడేసుకోవడం కాదు. డీక్లటర్ అంటే మన స్పేస్కి వాల్యూ ఇవ్వడము. లెస్ ఐటమ్స్ ఉంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ ఈజీ అయితే స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తక్కువ అయితే కుకింగ్ హ్యాపీగా చేస్తాము. క్విక్గా ఒక్కసారి క్యాప్ చేసుకుందాం మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నాము అనేది. మనం ఇవాళ చూసిన 5 స్టెప్స్ ఏంటంటే, సంబంధం లేని వస్తువులు కిచెన్లో ఉంటే మట్టుకు తీసేయాలి, కిచెన్కి సంబంధం లేదు అనుకున్నవి. అలాగే డూప్లికేట్స్ ఉన్నాయి అని అంటే రిమూవ్ చేసేయాలి. థర్డ్ పాయింట్, స్పేస్ లిమిట్స్ని ఫాలో అవ్వాలి. ఉన్న స్పేస్లోనే సర్దుకునేలాగా చూసుకోవాలి. అంటే ఆ స్పేస్కి అన్ని ఐటమ్సే చాలు, ఇంకా ఎక్కువ తెచ్చామంటే మనకు అక్కడ అయితే రీప్లేస్ చేయాలి కానీ యాడ్ చేయడానికి ప్లేస్ లేదు. అలా స్పేస్ లిమిట్స్ని ఫాలో అవ్వాలి. ఫిక్స్డ్ ప్లాన్ అసైన్ చేసుకోవాలి. ఇంకా కౌంటర్స్ క్లియర్గా ఉంచుకోవాలి. సో చౌచౌ కర్రీ రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, వెజిటబుల్స్ కూడా నీట్గా ఫ్రిడ్జ్లో అరేంజ్ అయిపోయాయి. కుకింగ్ ప్లస్ ఆర్గనైజింగ్ టుగెదర్ చేస్తే టైం సేవ్ అవుతుంది, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. సో నాకు ఇవాళ కోయిన్సిడెన్స్గా వంట టైంలోనే, ఈ వంట పూర్తి ఇవ్వబోయే టైంలోనే గ్రాసరీస్, ఈ వెజిటబుల్స్ కూడా రావడం వల్ల నాకు ప్యారలల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా డీక్లటర్ చేయడానికి డైలీ కొంచెం టైం పెట్టినా కూడా సరిపోతుందండి. క్లటర్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది, ఖచ్చితమైన ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సింపుల్ హోమ్ హ్యాబిట్తో కలుద్దామండి.